బండి పరిస్థితి ఇది. నాకు సస్పెన్స్ వెళ్ళిపోయింది అవుతుంది. సో బండి స్టాండ్ తీసి చూపిస్తుంది అది కుదరదు. సో నార్మల్ అయితే మనం స్టాండ్ తీసి దానిపైన అవుతుంది, బట్ ఇది చాలా ఈ పరిస్థితి. ఇలాగే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నేను 150 కిలోమీటర్స్. ఇది చేసినా పెద్ద పెద్ద లాభం లేదు. సో ఇలాగ అయిపోయింది క్రూజ్. రైట్, మనము గోవాలో ఉన్నాం. డే 7. యాక్చువల్గా అయితే గోవాలో ఇక పెద్ద ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు. బైక్ కోసమే 2-3 రోజుల నుంచి తిరుగుతున్నా. ఫస్ట్ డే సండే ఉండే, అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, సర్వీస్ సెంటర్ షాప్స్. నెక్స్ట్ డే వెళ్తే వాడు చెక్కింగ్ చేయడానికి 1 అవర్ టైం తీసుకొని ఇది పార్ట్ లేదని చెప్పేసి పంపించేసిండు. అండ్ థర్డ్ డే వచ్చేసి తిరిగాను బాగానే. అక్కడ పార్ట్ అసలు దొరకలేదు. ఈరోజు థర్డ్ డే. ఈరోజు ఏంటంటే నిన్న ఏవోజీ గ్రూప్స్, ఏవోజీ బెంగళూరు, ఏవోజీ హైదరాబాద్, ఏవోజీ గోవా, ఏవోజీ నాసిక్ అన్ని గ్రూప్లో మెసేజ్ పెడితే నాకు గోవా నుంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మిగతా కూడా హెల్ప్ చేసిర్రు కాంటాక్ట్లు అవి, కానీ వాళ్ళ దగ్గర పాటలు లేకుండే. సో గోవా ఏవోజీ గ్రూప్ మడ్గావ్ నంబరు, పెరోలిం నంబరు, అవి నంబర్ ఇచ్చేస్తే పెరోలింలో లేకుండే, మడ్గావ్లో ఉంది. సో నిన్ననే వెళ్దాం అనుకున్నాను. ఈవినింగ్ 5 అయింది. సో అందుకని చెప్పేసి మార్నింగ్ స్టార్ట్ అవుతున్నా, 8:30 అయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని చెప్పేసి లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్తున్నాయి. ఇక మెల్లమెల్ల వెళ్తా, 10-15 స్పీడ్లో వెళ్తా. సో 2 అవర్స్లో మడ్గావ్ రీచ్ అవుతాం. అక్కడ బైక్ చేయించుకుందాం. బైక్ చేసినంతసేపు ఏదైనా బీచ్లో టైం స్పెండ్ చేస్తాం, ఒకవేళ ఎక్కువ టైం అవుతుంది అనుకుంటే. లేదంటే కనుక అక్కడే ఉండి బైక్ చేయించుకొని ఈ సౌత్ గోదావరి ఇక వదిలేస్తున్నా, నార్త్ గోవాకి వెళ్తాను అనమాట. నార్త్ గోవాలో ఈరోజు స్టే చేస్తా, వీలైతే రేపు కూడా స్టే చేస్తా. సో బైక్ ఫస్ట్ రిపేర్ చేయించేసి తర్వాత మాట్లాడదాం. బైక్ ఇదే కండిషన్లో నడుపుకుంటూ మెల్లగా 20-30 స్పీడ్లో అయితే స్టార్ట్ అయిపోయినా. వెళ్ళేదారిలో మనకు పర్రా రోడ్ అని వస్తుంది. మనం ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూసుకుంటాము. ఈ కొబ్బరి చెట్లు అటు ఇటు ఉండి మధ్యలో చిన్న రోడ్ ఉంటుంది కదా, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇక్కడైతే ఆగేసి కొన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ కొద్దిగా ముందుకు వెళ్తే మనకు హైవే టచ్ అయ్యే ముందు ఈ ప్లేస్ ఉంది కదా, దీనిలో కొబ్బరి చెట్ల మధ్యలో ఒక స్టాల్ లాగా కనిపించింది నాకు, ఒక బండి. సో బ్రేక్ఫాస్ట్ ఎట్లాగో చేయలేదు కాబట్టి ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇక్కడ నుంచి ఇంకా హైవే ఎక్కేసి మడ్గావ్ అయితే రీచ్ అయిపోయినా. అక్కడికి వచ్చిన తర్వాత ఐడియాస్ ఉన్నా అని చెప్తే ఎక్కువ వెయిట్ చేయించకుండా తొందరగానే నాకు ప్రియారిటీ బేస్లో నాకు బైక్ అనేది ఒక 1-1.5-2 అవర్స్లో చేసి ఇచ్చేసారు. ఇది ఓల్డ్ది, ఇది ఊడిపోయిందనమాట. సో దీని లోపల ఏదైతే థ్రెడ్స్ ఉన్నాయో థ్రెడ్స్ పోయినాయి. అండ్ ఇక్కడ ఒకటి చల్లగా ఉంటుంది, ఆ థ్రెడ్స్ పోయి బయటకు వచ్చింది. ఇది ఒక్కడ వేయడానికి లేదంట. సో మొత్తం సెట్ చేంజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు 5,000 కాస్ట్ పడింది. సో అది ప్రస్తుతం మనకైతే బైక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ ఏవోజీ గ్రూప్స్, చాలా హెల్ప్ చేసినారు నాకు. సో మొత్తానికి మనము అక్కడ నుంచి నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వచ్చేసి మడ్గావ్లో బైక్ రిపేర్ అనేది చేసుకునేసరికి మనకు వచ్చేసి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ రైడ్ స్టార్ట్ చేయడం ఎందుకు, కొద్దిగా రిలాక్స్ అయిపోదాం అని చెప్పేసి దగ్గర బీచ్ చూస్తే నాకు కోల్వా బీచ్ దగ్గరలో ఉండే. సో వెంటనే కోల్వా బీచ్కి వెళ్ళిపోయినా. చాలా ప్రశాంతంగా ఉండే, చాలా కూల్గా ఉండే, జనాలు కూడా చాలా తక్కువ ఉండే. సో ఇక్కడే కొద్దిగా రిఫ్రెష్మెంట్గా ఒక 2 అవర్స్ అట్లా స్పెండ్ చేసేసిన. ఇక ఈ నైట్ అయితే గోవా దాటాలనుకోలేదు. అందుకని చెప్పేసి సౌత్ గోవాలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ స్టార్ట్ అవుదామని అనుకున్నా. అందుకని చెప్పేసి అగోండా అనే ప్లేస్లో ఒక హోటల్ బుక్ చేసుకున్నా. హాఫ్ సీజన్ కాబట్టి నాకు సౌత్ గోవాలో కూడా అగోండాలో ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నాను అది కూడా చాలా చీప్గా వచ్చింది. ఈ హోటల్ చూడండి, ఈ రూము అండ్ బాల్కనీ అటాచ్ ఉంటుంది. బాల్కనీ నుంచి మనం కొద్దిగా ఒక 500 మీటర్స్ కూడా కాదు, 200 మీటర్స్ అనుకోండి, 2 మినిట్స్లో మనం బీచ్కి వెళ్ళొచ్చు. ఇది కూడా యాక్చువల్గా అయితే మనకు 1,000 రూపీస్, 800 రూపీస్ ఉంటుంది సీజన్ టైంలో. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ఈ రూమ్ కూడా నాకు 300కి వచ్చింది సింగిల్ పర్సన్కి. సో బీచ్ కూడా చాలా దగ్గర ఉండే.
అది మొత్తానికి అట్లా బైక్ అయితే రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా గోవా ఈరోజు నైట్లో దాటాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ రోడ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అందుకని మార్నింగ్ వెళ్దామని చెప్పేసి ఈ రోజుకైతే ఇక్కడ స్టే చేసేసిన. రేపు మార్నింగ్ గోవా నుంచి మనం ఇంకా ముందుకి ఎలా వెళ్ళాము, ఏ ప్లేస్కి చూడడం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి.